హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివునైతే నేను కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానెల్ చూస్తున్నోళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి అయితే ప్రోత్సహించండి బ్రో. మన పండగకేమొచ్చేసి కొబ్బరికాయలైతే తీయడానికైతే ఇగోండి కొబ్బరి చెట్టు దగ్గరికైతే వచ్చాము. నేను ఈరోజు పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే మనకి కాపీరైట్ పడుతుందండి. ప్రోగ్రామ్ చూపిస్తే రేలా పెట్టారు కాబట్టి ప్రోగ్రామ్. ఆహ్, మనకి ఆ పాటలు తీస్తే కాపీరైట్ పడిపోద్ది. ప్రతి ఒక్కళ్ళకి అది తెలుసు. యూట్యూబర్‌లకి అందరికీ తెలుసు. సో, ఇంకొకటేటంటే ఈరోజు గూడాను ఈవెంట్స్ ఉంది. హ్మ్. డాన్స్ బేబీ డాన్స్ అయితే ఉందండి. అది గూడా తీయాలంటే నాకు కాపీరైట్ పడద్ది కాబట్టి నేనది గూడా తీయట్లేదు. చూసారు కదూ! మన కొబ్బరికాయలైతే. మొన్న తుఫాన్‌కి చూడండి ఆ కమ్మలు గట్ట వంగిపోయి, ఇరిగిపోయి ఇగోండి ఇరిగిపోయి ఆటిల మీద పడిపోయింది. కొంచెం జూమ్ చేస్తాను. చూడండి ఎలాగైతే ఉన్నాయో. అవంతా ఇగోండి ఇరిగిపోయినాయి కమ్మలు. అయితే ఇప్పుడైతే ఆ కొబ్బరికాయలైతే తీయడానికైతే నేనైతే వచ్చానండి. ఎవరు లేరు. నేనొక్కడినే ఫ్రంట్ కెమెరా తీసుకొనైతే మీకైతే చూపిస్తాను. అవన్నీ తీసేసినాక మీకేమొచ్చేసి కింద ఎంత పడిపోయాయి అన్నదైతే చూస్తాం. ఆల్రెడీ పండిపోయి పడిపోయినాయండి. చూడండి ఇక్కడ కింద ఒక 4, 5 అవి 4 ఇగో ఇదొకటి 5 మొత్తం పడిపోయినాయి. మామూలుగానే. ఇప్పుడు నేనైతే అవన్నీ తీస్తానండి. పండక్కి తల్లికి ఇంచుమించు ఒక ఇంట్లోన అన్ని తల్లులకి కొట్టాలి అని అనుకుంటే 10-15 కాయలైతే అవుతాయి ప్రతి ఇంటికును. అందుకోసమే నేను ఇవైతే ఉంచాను. మా ఫ్యామిలీ సరిపోద్ది. మా ముగ్గురు అన్నదమ్ములకును, మా హైదరాబాద్ అక్కకి కూడా సరిపోద్ది. ఇవన్నీ తీస్తాను. గీతమ్మా బంగారు తల్లి ఏం వచ్చావు? ఘటం పట్టుకుంటావు నాన్న. ఘటం పట్టుకో బంగారం. అమ్మా ఎలాగ వచ్చావు కదా, నేను ఒక్కడిని జస్ట్ కెమెరా పట్టుకోరా బంగారం. నేను ఏమంటే చెట్టు తీస్తాను కదా, నేను అక్కడనే అనుకున్నాను. ఇంకో తాతయ్య కూడా వచ్చారు. ఇగోండి మా మామయ్య. హాయ్ చెప్పు. కుమారి వాళ్ళ నాన్నగారండి. తనేమొచ్చేసి పండగకి వచ్చారు. మా అత్తయ్య కూడా వచ్చింది. ఈరోజే వచ్చారు నర్సనపేట నుంచి. ఇగో కొబ్బరికాయలు తీయడానికైతే మేమైతే వచ్చాము. ఇగోండి అమ్మా నువ్వు కెమెరా పట్టుకోరా నాన్న. పట్టుకో, నీటి పట్టుకో. వెరీ గుడ్ తల్లి. కొంచెం దూరం వెళ్ళు అమ్మా. అలా కూడా చూపించు అమ్మలు. చూడు చూపించు. చూడండి కాయలు అయితే ఎంత పెద్దయో. దగ్గర నాన్న దగ్గర. చూడండి నీళ్ళు బాగా ఆడుతున్నాయి. చాలా పెద్ద పెద్ద కాయలు. జలంటే కనిపించదు మాయా. ఈ పండుగ కోసమే అలా ఉంచానన్నమాట. పర్లేదు. భయం ఉంది రేపు ఈ మేక మనుషులు లేరు. అది అమ్మా బంగారం ఇట్రారా. ఇల్లు ఎక్కడ ఉందమ్మా? ఇంటి చూపించాలి బంగారం. జీతం తీస్తే బాగా చేస్తున్నారని కామెంట్స్ రావాలి. పండిందో లేదో ఒకటి తీసుకొద్దాం మామా. తినబలకాయ పర్వాలేదు. తినబలకాయ పర్వాలేదు. తినబలం ఉందో ఎలాగుందో చూద్దాం. నీళ్ళు అయితే కదులుతున్నాయి మాయ.
చూడు చూపించు తినబాలి సరిపోతుంది కదా తినబాలమే కోసి గెల కోసి జాగ్రత్త సూపర్ చూపించాలి కనబడుతుందా తెలగలకు కాదు వెళ్ళిపోద్ది అన్న కొన్న నిగో ఇది చూపించిన కమ్మకత్తి ఈ కమ్మకత్తి అండి ఇది మాయ్యా ఇది పూసాంది ఇది మొన్న శనివారం సంతలో కొన్నాను వేసుకు వెళ్ళిపోద్ది మళ్ళీ 500 రూపాయలు ఇది మరేటది ఇదే ఇది ఖర్చులు ఇచ్చేస్తారు ఇది దీంతో తీద్దాం రామ్మా గీతమ్మా కాయలు చూపించు కాయలు నీట్గా కొంచెం జూమ్ చేస్తావా ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను ఇది ఒకటే చూపించి సరే చూపించు కడింది చూపించు కాయ అంత 40 రూపాయలు చేయు పెద్ద కాయలు బాలాజీ 40 రూపాయలు కాయ పెద్ద కాయలు ఈ కాయ 50 రూపాయలు 60 రూపాయలు 50 రూపాయలు చెప్తారు ఇది అంత కాయ 60 అన్నయ్య ఇదిగోండి ఇవైతే వచ్చాయి ఇదిగోండి మంచి మంచి పెద్ద పెద్ద కాయలండి ఇవి చిన్నవైతే కానే కావు చాలా పెద్ద కాయలు బొడ్డు పరిస్తారమ్మా ఇది కోస్తాను బొడ్డు అమ్మా బొడ్డు పరిచింది అమ్మ కదా కట్ చేస్తాను పడిసావా అమ్మా జాంకాయలు తీసుకుని వెళ్ళిపోయమ్మా ఎలాగొన్నా చూపించే ఇలా పైన పెట్టాలి నీట్గా తీసుకెళ్ళు గట్టాలు పట్టు నేను వచ్చేస్తాను ఈ లోపు నాన్న వీడియో తీయాలి కదా వెళ్ళి బంగారు జాగ్రత్త అమ్మలు జాగ్రత్త వెళ్ళు హడావిడి అయిపోద్ది మాయా జాగ్రత్త జాగ్రత్త అంటున్నా ఏరుతున్నావు కదా జాగ్రత్త ముళ్ళు గట్టు గుచ్చుకుంటాయి గట్రాలు వచ్చేస్తున్నాయి ఊర్లోకి వాళ్ళమా మన ఇంటికాడ ఆ పరికరాలు ఉన్నాయిలే ఒలిసే పరికరాలు ఉన్నాయి ఏడుమయ్యా గెలతోటివి ఏడు చేయాలి అర్థం అవ్వట్లేదు ఈ విడివిడి తెస్తే
కట్టం పట్టుకో ఇగో కట్టం నీటి పట్టుకోవాలా ఇగో అంత సొమ్మేవు పట్టుకో పర్లేదు ఎక్కడుండు బెదరు పాప పట్టుకుంటుందా పట్టుకో నాన్న గట్టి పట్టుకో అది వెరీ గుడ్ పర్లే పట్టుకుంటుంది బెదరు అలా పట్టుకోమ్మా అలా పట్టుకో భయ్యా భయ్యా నేను పోయినాను పర్లేదు అలాంటి వాళ్ళకి పోయినాను ఇక్కడికి వస్తుంది నాకు అది పాయింట్ అది వాటికి పారా పట్టుకో పట్టుకో రా ఒక జామ పండు ఒక కొబ్బరికాయ గట్రాలు అక్కడికి వెళ్ళిపో అలా అలాగుండు అదే దాని మీద అదే అలాగయ్య పట్టుకోనన్నా మంచి పట్టుకో ఏమమ్మా అది ఫీల్ అవుతుంది అలా పట్టుకుంటుందిలే ఉండు అలాగుండు అవతలకి వెళ్ళిపో కొంచెం అలాగెళ్ళు అక్కడికి వెళ్ళు అలా పట్టుకో ఇటు చూడు అలాగ ఉండం పర్వాలేదు లాస్ట్ తెస్తారులే అక్కడ రా లాస్ట్ తెస్తారు ఓ సొమ్ము చూసిపోయారు 2 నిమిషాల నుంచి బెదరు ప్లీజ్ అలాగుంచు అలాగుంచు అది వెరీ గుడ్ ఒకసారి భయ్యా పైగా అది అలాగేసి ప్రసాదం ఇస్తారు తీసుకో అమ్మా ఏది స్మైల్ చిట్టు తల్లి నెంబర్ 3 నెంబర్ 3 నువ్వు అమలు 2 అడుగులే అదే అమల గట్టి పట్టుకో పట్టుకో అలా నిలబడు అలాగుండే వెనక నుంచి ఉంటే పట్టు పెట్టు దండం పెట్టి అమ్మా దండం పెట్టి తల్లికి దండం పెట్టి భయ్యా కొంచెం బొట్టు పెట్టి పాప వెళ్ళు అక్క ఉంటుందిరా ఇంకోటి ఉంటుంది మొర్రాట వేసి ఇక ఎక్కడ స్టార్ట్ చేయి
మందంతా జామ తోట జామకాయలే ఉండు ఏతుందా 5 ఇచ్చి ఎస్ ఇక ముర్రాడెట్టి మనోడు వేస్తాలే వేసి జాంకా ఒకటేసి అలాగేసి ఒకటేసి అటేసి పోయి వీధి నాటకాలు వచ్చేసాయి. ఒక నిమిషం. ఓకే
हाँ,